अब शुरू हो रहा है और मुझे पक्का विश्वास है ये 5 वर्ष वैश्विक परिवेश में भी भारत के लिए बहुत उपयोगी होने वाले हैं। दुनिया अनेक संकटों से गुजर रही है, अनेक तनावों से गुजर रही है, अनेक आपदाओं से गुजर रही है। ऐसी विकट परिस्थिति दुनिया ने बहुत लंबे अरसे के बाद देखी है। हर देश इन सारी समस्याओं के बीच अपने आप को बचाए रखना, बढ़ाते रहना, चुनौतियों का डगर डगर पे सामना कर रहा है। हम भारत वाले लोग, हम भारतवासी खुद नसीब हैं कि इतने बड़े संकटों के बावजूद भी हम आज विश्व की सबसे तेज गति से बढ़ने वाली इकोनॉमी के रूप में जाने गए हैं। ग्रोथ के विषय में भी दुनिया में हमारी वाहवाही हो रही है। अब एक स्टेबल गवर्नमेंट मिलने के कारण और परिचित व्यवस्था और नेतृत्व मिलने के कारण दुनिया का भारत के प्रति रुझान, भारत के प्रति उनका आना बहुत तेज गति से होने वाला है और मुझे विश्वास है कि देश के सभी राज्यों को इसका लाभ मिलेगा। देश की युवा पीढ़ी को सबसे ज्यादा लाभ मिलेगा। विकास के नए ऊंचाइयों को छूने में एक वैश्विक भागीदारी का वातावरण आने वाले 5 साल में बनने वाला है। तो इसी संकल्पों और आदर्शों के साथ हम आगे बढ़ेंगे। मैं राष्ट्रपति जी का हृदय से आभार व्यक्त करता हूं कि एक बहुत बड़े महत्वपूर्ण दायित्व के लिए उन्होंने मुझे निमंत्रित किया है। आप सबका भी दोस्तों बहुत बहुत धन्यवाद। थैंक यू। लोकसभा एक प्रकार से एक नए कालखंड में प्रवेश करता है, टीनेज समाप्त करके। ये 18वीं लोकसभा एक प्रकार से नई ऊर्जा, युवा ऊर्जा और कुछ कर गुजरने के इरादे वाली ये लोकसभा है और आजादी का अमृत महोत्सव के बाद का ये पहला चुनाव है और एक प्रकार से ये वो 25 वर्ष हैं जो हमारे अमृतकाल के 25 वर्ष हैं और जो 2047 देश जब आजादी की शताब्दी मनाता होगा, एक प्रकार से उन सपनों को साकार करने का एक बहुत महत्वपूर्ण पड़ाव ये 18वीं लोकसभा है। साथियों, एनडीए सरकार को तीसरी बार देश की सेवा करने का देशवासियों ने आदेश दिया है, अवसर दिया है। मैं देशवासियों का फिर से एक बार ये अवसर देने के लिए हृदय से आभार व्यक्त करता हूं और मैं देशवासियों को विश्वास देता हूं कि पिछले 2 टर्म में जिस गति से రైట్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే 293 మంది ఎంపీల మద్దతు లేఖను మోదీ ఇచ్చారు. అయితే పరిశీలన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు ప్రధాని ముర్ము. మరోవైపు నడ్డా నివాసంలో ఎన్డీఏ పార్టీ నేతల భేటీ కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే 293 మంది ఎంపీల మద్దతు లేఖనిచ్చారు మోదీ. అయితే పరిశీలన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు ముర్ము. మరోవైపు నడ్డా నివాసంలో ఎన్డీఏ పార్టీ నేతల భేటీ కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు జరుగుతోంది. ఆదివారం 6 గంటలకు ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 293 మంది ఎంపీల మద్దతు లేఖనిచ్చారు మోదీ. పరిశీలన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు ముర్ము. మరోవైపు నడ్డా నివాసంలో ఎన్డీఏ పార్టీ నేతల భేటీ కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. మరి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది, పూర్తి వివరాలేంటి? ఒకటి మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన కసరత్తు జేపీ నడ్డా నివాసంలో కొనసాగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా నివాసంలో అమిత్ షాతో పాటుగా మరికొంతమంది బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. అలాగే ఏ మిత్రపక్షాలు మంత్రివర్గంలో చోటు కోరుకుంటున్నాయో, ఏ శాఖలు కావాలని కోరుకుంటున్నాయో వాటి మీద చర్చించడం కోసం నడ్డా నివాసానికి వారంతా కూడా వచ్చారు. అందులో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఉన్నారు. అలాగే మహారాష్ట్రకు సంబంధించిన మిత్రపక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం, ఏక్నాథ్ షిండే వర్గం ఎన్డీఏ కూటమిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే ఎన్సీపీలోని అజిత్ పవార్ చీలిక వర్గం కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. ఈ రెండు వర్గాలకు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని క్యాబినెట్ బెర్తులు ఇవ్వాలి, ఈ అన్న అంశాల మీద ప్రస్తుతం నడ్డా నివాసంలో చర్చ జరుగుతోంది. ఇటుపోతే తెలుగుదేశం కానీ అలాగే జేడీయూ కానీ ఈ రెండు పార్టీలు ఆల్రెడీ తాము ముందుగానే చెప్పేశారు బీజేపీ అగ్రనాయకత్వానికి, తమ వైపు నుంచి ఈ క్యాబినెట్ బెర్తుల విషయంలో ఎటువంటి పట్టింపులు లేకపోతే ఒక డిమాండ్లు కానీ లేవు. మీరు ఎన్ని ఇవ్వదలుచుకుంటే అన్ని ఇవ్వండి, ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వదలుచుకుంటే వాటినే ఇవ్వండి అంటూ కూడా చెప్పినట్టుగా తెలిసింది. మీ ప్రయారిటీ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు అన్న ప్రశ్న అటువైపు నుంచి వచ్చినప్పుడు తామే ఎటువంటి శాఖలు కోరుకుంటున్నాం అన్న విషయాన్ని ఈ ఇద్దరు పార్టీల అధినేతలు వెల్లడించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా టెక్ ఓరియంటెడ్, అంటే టెక్నాలజీ రిలేటెడ్ ఓరియంటెడ్ శాఖల్ని, అర్బన్ డెవలప్మెంట్ ఇట్లాంటి శాఖల్ని తెలుగుదేశం పార్టీ కోరినట్టుగా సమాచారం అందుతోంది. అధికారికంగానైతే అటు టీడీపీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటన లేదు. అలాగే జనతాదళ్ యునైటెడ్ వాళ్ళు కోరుతున్నది గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖల్ని ఆ పార్టీ కోరినట్టుగా తెలుస్తోంది. వాటిని ఇచ్చేందుకు కూడా బీజేపీ సుముఖంగానే ఉందని మనకు సమాచారం. గత ఎన్డీఏ అంటే 2014 నుంచి 19 వరకు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు భాగస్వామిగా ఉండి కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు తీసుకుంది. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే యోచనలో బీజేపీ ఉందన్నది అందుతున్న సమాచారం. ఇకపోతే రాష్ట్రపతిని కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత సంఖ్యాబలం తమ వద్ద ఉందని చెప్పారు. మొత్తం 293 మంది సభ్యుల సంతకాలతో కూడిన పత్రాలను ఆమెకు అందజేశారు. వాటన్నిటిని పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తామంటూ చెప్పారు. ఈ క్రమంలో మంత్రివర్గం కూర్పు అంటే కేంద్ర మంత్రిమండలిలో ఎవరుంటారో వారి పేర్లు జాబితాను తమకు అందజేయాల్సిందిగా ప్రధాని మోదీకి సూచించారు. త్వరలోనే ఆ జాబితాను అందజేస్తామంటూ ప్రధాని కూడా తెలియజేశారు. ఎల్లుండి సాయంత్రం, ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారంలో ప్రధాని మోదీతో పాటుగా కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలా ప్రమాణ స్వీకారం చేసే వారిలో మిత్రపక్షాలకు చెందిన మంత్రులు కూడా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు నడ్డా నివాసంలో ఈ భారీ కసరత్తు జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. మరి కసరత్తు ఎప్పటి వరకు క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అయితే ఆదివారం మాత్రం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.